హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో జరిగిన బోటు అగ్ని ప్రమాదంలో 5గురు నీళ్లలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అజయ్ అనే యువకుడు అదృశ్యం కావడంతో అజయ్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. భరతమాతకు మహాహారతి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాడంటూ కన్నీరు మున్నీరుగా వినిపించింది. అజయ్ తల్లి 10 గంటలకు వస్తానని చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది. అజయ్ నీళ్లలోకి దూకాడని ఫ్రెండ్స్ చెప్పారని, అజయ్కు ఈత కూడా వచ్చని తెలిపారు ఆమె. హుస్సేన్ సాగర్ బోట్లో అగ్ని ప్రమాదం జరిగింది. క్రాకర్స్ కాల్స్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయం నుంచి అజయ్ అనే కుర్రాడు మిస్ అయ్యాడు. అజయ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, ప్రస్తుతం అక్కడ మా కరెస్పాండెంట్ వాసు ఉన్నారు. అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాసు, చెప్పండి, అజయ్ గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చింది? సో ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి కూడా ఏంటి అనేది సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి. ఏం చెప్తున్నారు? అసలు ఎవరికి దీన్ని బాధ్యులు చేయాలి, ఎవరిని బాధ్యులు చేయాలి అనే ప్రశ్న వస్తోంది. నిజంగా ఫైర్ క్రాకర్స్ తీసుకొని నీళ్లలోకి ఆ బోట్లో వెళ్ళే పర్మిషన్ అయితే ఎవరికి ఉండదు. అలాంటిది అసలు సంఘటన ఎలా జరిగింది? నెక్స్ట్ అజయ్ ఆచూకీ ఏ మేరకు తెలిసే అవకాశం ఉంది? సరే, నిన్న పీపుల్స్ ప్లాజాలో భారతమాత మహా ఆరతి పేరుతో చేపట్టిన కార్యక్రమానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున బాణసంచ కాల్చేందుకు ఏర్పాటు చేసిన బోటు వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం అజయ్ మిస్సింగ్ సంబంధించి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు కూడా ప్రస్తుతం సంఘటన ఎలా జరిగిందన్న అంశానికి సంబంధించి కూడా ఎన్డీఆర్ఎఫ్తో పాటు డిఆర్ఎఫ్ అధికారులు తనిఖీలు చేపడుతున్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చూస్తున్నాం, అధికారులంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ సంఘటన జరిగినటువంటి బోటు బాణసంచ పెద్ద ఎత్తున ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ బోటు దగ్గర మనం ఉన్నాం. అధికారులకు వివరిస్తూ ఉన్నారు ఈ బోట్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు, ఎందుకు ప్రమాదం జరిగింది, ఎలా ప్రమాదం జరిగింది అన్న అంశానికి సంబంధించి ఒకసారి మీకు కాలిన ఆ తీవ్రతకు సంబంధించినటువంటి వివరించే ప్రయత్నాలు చేస్తాను. బోటు ఏ స్థాయిలో మనం చూస్తున్నాం, చాలా దగ్గరగా ఎక్స్క్లూజివ్గా చేరుకోవడం జరిగింది. మనం ఆ బోటు హుస్సేన్ సాగర్ లోపల మనం ఉన్నాం. ఆ సంఘటన జరిగినటువంటి ఒక పెద్ద బోట్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కూడా బాణసంచ ఏర్పాటు చేశారు. ఆ నిప్పు రవ్వలు ఎగిసిపడి ఒక్కసారిగా బోట్ అంతా కూడా కాలి బూడింది. ఆ సీటింగ్ సంబంధించినటువంటి చూస్తున్నాం, కేవలం అక్కడ ఐరన్ మాత్రమే కనిపిస్తూ ఉంది. ఉన్నటువంటి షీట్స్ అన్ని కూడా కాలి బూడిదాయి. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 10 మందికి పైగా ఒక్కసారిగా నీళ్ళల్లోకి దునికి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక పీపుల్స్ ప్లాజా అవతల దగ్గరలోనే ఈ బోట్ ఏర్పాటు చేశారు. ఇక సహాయ చర్యలకు సంబంధించి కూడా కొనసాగుతుంది. అక్కడ గాలిస్తూ ఉన్నారు. లోపల హుక్కు లాంటిది వేసి కూడా ఎక్కడ అజయ్ పడిపోయాడో ఆ ప్రాంతంలో ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఒక పూర్తి స్థాయిలో కూడా ఈ తనిఖీలకు సంబంధించి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. క్రాకర్స్ ఒక తారాజువా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే బోటు పైన ఏదైతే కాలకుండా మిగిలిపోయి ఉన్నటువంటి కాలడానికి సిద్ధంగా ఉంది. ఇక సహాయ చర్యలకు సంబంధించి స్పీడ్ బోట్స్తో కూడా పోలీసుల సహకారంతో ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఆ సంఘటనా స్థలంలో ఉన్నారో వాళ్ళను తీసుకొని కూడా తనిఖీ చేస్తున్నారు. అధికారులు మొత్తం కూడా జరిగినటువంటి తీరును పర్యవేక్షిస్తున్నారు. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎలాంటి అనుమతులు ఉన్నాయి, ఇక పోలీసులు కూడా చూస్తున్నారు. లోపల ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా లోపల తాడు హుక్కు లాంటి తాడు సహాయంతో కూడా అతన్ని లోపల గాలిస్తూ ఉన్నారు. ఆ హుక్కు ఎలా తగిలితే పైకి లాగడానికి ఈజీగా ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక తాడు సహాయానికి ఆ ఉక్స్ ఏర్పాటు చేసి కూడా మొత్తం లోపల జల్లెడ పడుతున్నారు. ఈ సరౌండింగ్ ఏదైతే ప్రమాదం జరిగినటువంటి బోటు ఏరియాలో పూర్తిగా కూడా వాళ్ళంతా కూడా స్పీడ్ బోట్ సహాయంతో కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా చాలా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక అధికారులు మాత్రం ఆ యొక్క సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో పర్యవేక్షిస్తున్నారు. అంటే ప్రమాదం జరిగినటువంటి బోటు కాలిన తీరు చూస్తూ ఉంటే మొత్తం ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి. మనకి ఉన్నటువంటి షీటింగ్తో పాటు లోపల ఉన్నటువంటి పరికరాలు, మిషనరీ మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైంది. అంటే ఏ స్థాయిలో బాణసంచ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక అజయ్ మిస్సింగ్కి సంబంధించినటువంటి చూసినట్టయితే అజయ్ మిస్సింగ్ సంబంధించిన సహాయక చర్యలు తల్లిదండ్రులు మనం అక్కడ పీపుల్స్ ప్లాజాలో ఎక్కడైతే నేను కార్యక్రమం సెంట్రల్ మినిస్టర్ ప్రోగ్రామ్ జరిగిందో అక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా తల్లిదండ్రులు అటువైపుగా ఉండి ఈ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కన్నీరు మిన్నూరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరి నిన్న రాత్రి 8-9 గంటల సమయంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అజయ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదని చెప్పాలి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క ఇక్కడ ఈ బోటుకు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయన కూడా అతను చెప్పినటువంటి ఆ సంఘటన జరిగిన ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ప్రస్తుతం అదే బోట్లో ఉన్నాడు. అతన్ని అడిగి ఎక్కడ సంఘటన జరిగింది, ఎక్కడ అజయ్ నీళ్ళలోకి దునికాడు, అతని స్నేహితుల్ని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా జరిగినటువంటి ఘటన
ఎవరు బాధ్యులు అంటే ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా, బోటింగ్ సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా, జాకెట్ వేసుకున్నాడా లేదా, అతను లోనికి వెళ్లేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు. మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు కూడా ఈ క్రాకర్స్ ఎవరైతే ఏర్పాటు చేశారో అందులో ఉన్నటువంటి ఒక యువకుడు అతనికి స్నేహితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ స్నేహితుడి పిలుపు మేరకు అతని బోట్లో తీసుకొని అన్అఫీషియల్గా ఎలాంటి టికెట్ లేకుండా టూరిజం బోట్లో అతను ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత ఆ సంఘటన చోటు చేసుకుంది. అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకునే క్రమంలో వాళ్ళు లైఫ్ జాకెట్ లేకుండా నీళ్ళలోకి దునికాడు. కాబట్టి అతడు మామూలుగా ఈత రాదు అతనికని అని తల్లి చెప్తా ఉంది, తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. మరి అలాంటప్పుడు లైఫ్ జాకెట్ లేకుండా లోపలికి ఎలా వెళ్ళారన్న అంశానికి సంబంధించి పూర్తిగా అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పీపుల్స్ ప్లాజాకు అత్యంత దగ్గరలోనే ప్రస్తుతం ఈ బోటు నిలిచి ఉంది. ఈ బోట్లోనే సంఘటన జరిగింది. సహాయక చర్యలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. అజయ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడతా ఉంటే తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఇప్పటికే సెక్రటరియట్ పిఎస్లో పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నట్టు మరికొంతమందిని కూడా విచారిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది గాయపడ్డారు. దీంట్లో ఈస్ట్ గోదావరి చెందిన ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలై కూడా ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం కూడా అధికార సహాయక చర్యలు అయితే తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. హరి వాసు, చూస్తున్నాం మనం గాలింపు చర్యలు విజువల్స్లో కనిపిస్తున్నాయి. కానీ అండర్ వాటర్ స్కానర్స్ వచ్చాయి, ఇప్పుడు కెమెరాస్ వచ్చాయి. అవి ఏమన్నా తెప్పించే ప్రయత్నం ఏదైనా జరుగుతోందా? సో అలాగే లైఫ్ జాకెట్స్ కూడా లేకుండా లోపలికి పంపించారంటే ఎవరన్నా జస్ట్ చేతులు మారి ఆ డబ్బులు ఇచ్చి మామూలుగా చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసి లోపలికి వెళ్ళడం అలా జరిగిందా ఇది? లేదంటే ఎలా జరిగింది? లైఫ్ జాకెట్స్ కూడా లేని పరిస్థితిని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? సో కరెక్ట్గా సూపర్విజన్ లేని దానికి ఎవరిని బాధ్యులను చేయాలి? పర్యాటక శాఖ కూడా దీంట్లో ఉంది కదా. సో టూరిజం శాఖ వాళ్ళకు బాధ్యత కూడా వాళ్ళు వహించాల్సిన అవసరం ఉంది కదా. ఎస్, దీంట్లో ఈ కార్యక్రమం చేపట్టినటువంటి నిర్వాహకులతో పాటు టూరిజం సంబంధించినటువంటి ఎవరైతే ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఈ బోటింగ్ హుస్సేన్ సాగర్లో కొనసాగిస్తున్నారో వాళ్ళు ఈ బోట్లకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎలాంటి పర్మిషన్లు తీసుకున్నారు, క్రాకర్స్ బాణసంచి సంబంధించి ఫైర్ సేఫ్టీ అధికారుల పర్మిషన్ ఉందా, ఎలాంటి పర్మిషన్లు పొందారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు సాగుతూ ఉంది. అధికారులు కూడా ఈ యొక్క పర్యవేక్షిస్తూ ఉన్నారు. సంఘటన మొత్తాన్ని కూడా ఇప్పటికే బాధ్యులైన వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు తీసుకునేందుకైతే ప్రయత్నాలు సాగిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఆ బోటింగ్ సంబంధించి మనం చూస్తున్నాం, ఒక్కసారిగా దాదాపు 3 నుంచి 5 బోట్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ చూడాలి మరి అజయ్ ఆచూకీ మరి లభ్యమవుతుందా అంటే కొంత సమయం బట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ సంఘటన జరిగిన తీరు పక్కన పెడితే కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు, ఎందుకు రక్షణ చర్యలు తీసుకోలేకపోయారు, ఎందుకు ప్రికాషన్స్ పాటించలేకపోయారన్న దానిపైనే ప్రధానంగా దృష్టి సారించింది. దానిపైన అధికారులు అయితే ప్రస్తుతం 4 అధికారులు జిహెచ్ఎంసీ నుంచి 2, ఫైర్ సేఫ్టీ నుంచి మరొక 2 కూడా అధికారులు చేరుకొని ఇక్కడ భద్రత సంబంధించినటువంటి లూప్స్ ఏమున్నాయి, మరోపక్క సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. ఇవి సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి అధికారులు అయితే పరిశీలించారు బోటు ప్రమాదానికి సంబంధించినటువంటి ఎలా జరిగింది, ఎక్కడ ఆ ప్లేస్లో ఎవరున్నారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎలాంటి అనుమతులు నిబంధనలు ఉల్లంఘించారు, మరోపక్క ఎవరైతే ఇంజనీరింగ్ విద్యార్థులు లోపలికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, ఎవరు తీసుకెళ్లారు, ఎవరు బాధ్యులు, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన కూడా దర్యాప్తు అయితే ప్రారంభమైంది. హరి రైట్, అంటే భారత పతాకం అంటే రిపబ్లిక్ డే సందర్భంగా వాళ్ళు ఏదైతే తలంచారో అది చాలా మంచి కాజ్ అయినప్పటికీ ఇలాంటి ఒక దుర్ఘటన జరగడం మాత్రం దురదృష్టకరం. కానీ ఒక సంఘటన జరిగిన తర్వాత ఎలా జరిగింది, ఇది ఇంకా పై జరగడానికి వీల్లేదు అనేది అధికారులు ప్రతిసారి కూడా సమీక్షిస్తుంటారు. కానీ అసలు జరిగింది ఎందుకు, దాన్ని ఎవరిని బాధ్యులు చేయాలి, శిక్ష కఠినంగా ఉంటే ఇలాంటివి ఇంకోసారి ఆలోచించడానికి కూడా ఖచ్చితంగా భయపడతారు. కాబట్టి పోలీసులతో మీరు మాట్లాడడం జరిగిందా, అసలు ఎక్కడ ల్యాబ్స్ జరిగింది అనేది? క్రాకర్స్ తీసుకొని బోట్లో వెళ్ళడానికి అసలు పర్మిషన్ అనేది నాకు తెలిసి ఉండదు. కానీ ఎలా వెళ్ళారు వాళ్ళు, ఎవరిని తప్పించుకొని వెళ్ళారు అనేది కూడా ప్రధానమైన క్వశ్చన్. వాసు, ఎస్, పోలీసులు అయితే సెక్రటరియట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైతే ఈ బోటింగ్ ఇన్ఛార్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కానీ మనకు ప్రాథమికంగా దర్యాప్తులో మాత్రం ఫైర్ సేఫ్టీ అధికారుల అనుమతి ఉంది అని చెప్తా ఉన్నారు. కానీ అనుమతి ఉన్నప్పుడు నిర్వాహకులు ఎలాంటి సహాయక చర్యలు అంటే అక్కడ ఉన్నటువంటి భద్రతా చర్యలు, ఎందుకంటే పెద్ద ఎత్తున క్రాకర్స్ బోట్లో ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా జరగరాని ప్రమాదం జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అవి ప్రాథమికంగా ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా అన్న అంశానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే అజయ్ సంబంధించినటువంటి ఆచూకీ లభ్యమైన తర్వాత అక్కడ ఆయనతో పాటు బోట్లోకి ఎలా వెళ్లారో అతని స్నేహితులు, ఇంజనీరింగ్ కళాశాల సంబంధించిన మరో 2 స్నేహితులు కూడా ఉన్నారు, వాళ్ళని విచారించాల్సిన అవసరం ఉంది. అధికారులకు సంబంధించి సరిగ్గా అనుమతులు ఇచ్చారా, అనుమతులు ఇచ్చే క్రమంలో ఎన్ని పికాషన్స్ తీసుకున్నారా లేదా పరిశీలించారా, ఎవరు దీనికి బాధ్యులు అన్న దానిపైన కూడా దర్యాప్తు అయితే ఖచ్చితంగా సాగాలి. బాధ్యులపైన చర్యలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా కీలకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చర్యలు తీసుకోలేదు కాబట్టే ప్రమాదం జరిగింది. దానిపైన బాధ్యులపైన కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులైతే వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉంటే సహాయక చర్యలు అజయ్కి సంబంధించి అయితే కంటిన్యూ అవుతా ఉన్నాయి. రైట్.